నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సుప్రీంకోర్టు ఈ రోజు ఒక తీర్పు ఇచ్చింది. ఒకవేళ సమ్మతితో అంటే నీ ఇష్టపూర్వకంగా కనుక వ్యభిచారం చేస్తే అదేం తప్పు కాదు. అండ్ ఎవరైతే ప్రాస్టిట్యూటర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సొసైటీలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. వాళ్ళ పిల్లలకి కూడా ఉన్నత విద్య, ఆరోగ్యం, సొసైటీలో తలెత్తుకుని బతకగలిగే జీవన పరిస్థితులు కల్పించాలి అంటూ చెప్పడం జరిగింది. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇంకో జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు నుంచే. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఎవరైనా వయోజనులై ఉండి ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరూ వివాహితులు అయి ఉండి వాళ్ళిద్దరికి లైఫ్ పార్ట్నర్స్ ఉండి వాళ్ళతో ఉంటూనే వీళ్ళిద్దరూ విడిగా కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నప్పుడు అడిగే హక్కు ఎవరికి లేదు అని చెప్పింది. కాబట్టి ఇది ఒక రకంగా అంటే పోలీసులు తరచూ దాడులు చేసి హెరాస్ చేయటం జరుగుతున్న సందర్భంలో మీరు ట్రాఫికింగ్ మీద దృష్టి పెట్టండి, అంటే అక్రమంగా తీసుకెళ్ళి ఇష్టానికి వ్యతిరేకంగా వృత్తి చేయిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద దాడులు చేయండి. ఇష్టపూర్వకంగా అనే మాట వాడారు. ఇష్టపూర్వకంగా ఎవరూ చేయరు, అవసరార్థం చేస్తారు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమ్మతి అనేది వేరే, సమ్మతి అనేది ఒక అవసరమే. అంతకు మించిన గత్యంతరం లేకే చేస్తున్నారు. ఆదాయం కోసం, బతకటం కోసం ఆ పని చేయాల్సినటువంటి అవసరాన్ని కల్పించిన సమాజం గురించి కూడా కోర్టు వారు మాట్లాడాలి కదా. అంటే కండిషన్స్ ఎలా వచ్చే మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత, ఇంతకు ముందు బాంబేలో రెడ్ లైట్ ఏరియా అంటారు, లేకపోతే పూనాలో బుధవారపేట అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్దాపురం అంటారు, లేకపోతే ఇంకొక వేల్పూర్ అంటారు, ఇలాంటివి చాలా ఉన్నాయి, సెంటర్లు ఉండేవి. ఒకప్పుడు చాలా ఊళ్ళల్లో ఒక ఏరియాని దానికి ప్రత్యేకంగా ఉంచేవారు, సానివాడలు అనేవారు. ఇలాంటి వ్యవహారాలు అన్నీ నెమ్మదిగా తగ్గినాయి, అంటే రకరకాల కారణాలు. ఇప్పుడు మార్కెట్ ఎకానమీ వచ్చాక వ్యభిచారం అనేది ఇంటింటి వ్యాపారంగా మారిపోయింది అనే విషయం కోర్టుకు తెలియదా? అంటే అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, దానికి తగిన ఆదాయం కనిపించటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల్ని చదివించుకోవటానికి వ్యభిచారం చేస్తున్న తల్లులు ఉన్నారు ఈ సమాజంలో. అది కోర్టుకు తెలియాలి కదా. ఈ కండిషన్స్లో వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయట్లేదు, తప్పనిసరి చేస్తున్నారు. ఇదొక దారుణమైన విషయం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ ఆ టైంలోనూ, తర్వాత 2014లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మైక్రో ఫైనాన్స్ గొడవ అప్పుడు జరిగింది, కాల్ మనీ గొడవ తర్వాత జరిగింది. ఈ కాల్ మనీ అలాగే ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేసింది ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, అంటే మన దేశంలోకి లిబరలైజ్డ్ ఎకానమీ ప్రవేశించిన తర్వాత కుల వృత్తులు నాశనం అయినాయి. గోరటి వెంకన్న పాట ఉంది. అలా గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా సాంప్రదాయ జీవన విధానం అనేది నాశనం అయిపోయింది. అంతకుముందు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, మా పిల్లాడు చదివితే చదువుతాడు, ఉద్యోగానికి వెళ్తాడు, లేకపోతే మా పనే చేసుకు బతుకుతాడు అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సాంప్రదాయ జీవన విధానం నాశనం అయిపోయిందో, పిల్లవాడు చదువుకోకపోతే వాడి జీవితం నాశనం అయిపోతుందనే భయం మొదలైంది. ఈ భయం కార్పొరేట్ విద్య వైపు డ్రైవ్ చేసింది అందరినీ. అక్కడ ఒకరోజు ₹1,00,000 కడితే పని అయిపోదు. ఆ సంవత్సరానికి ₹1,00,000 ఎక్కడో చోట అప్పు చేసి కట్టేసాం, ఇక అక్కడి నుంచి రోజు ఏదో పని చేసి సంపాదించి వడ్డీ కట్టుకుంటామంటే కుదరదు. స్కూల్ వాళ్ళు రోజుకి ₹1,000 ఖర్చు రాసి పంపిస్తారు డైరీలో, ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో. ఒక 2 థర్మాకోల్ షీట్లు కొనండి, ఇంకో థర్మాకోల్ షీట్ మీద అంటించండి, ఇలాంటి కార్యక్రమాలు ఏవో చెప్తారు వాళ్ళు. అవన్నీ కొనాలి తల్లిదండ్రులు. ఈ కూలి పనులు చేసుకునే వాళ్ళు వడ్డీ కోసం దాచుకున్న డబ్బులు మళ్ళీ స్కూల్కే కట్టాలి. కట్టేసి ఏం చేయాలి వాళ్ళు? బుధవారం అయ్యేసరికి మైక్రో ఫైనాన్స్ వాళ్ళు, ఈ కాల్ మనీ వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు, డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళరాళ్ళు. కూర్చుంటే పర్వాలేదు సార్, వాళ్ళు వాడే భాష, వాళ్ళు చూపించిన దౌర్జన్యం కొన్ని సందర్భాల్లో చాలా బాధాకరం. కాబట్టి ఈ టార్చర్ నుంచి బయటపడటానికి వ్యభిచారంలోకి వెళ్ళిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఈ విషయం కోర్టు వారు పట్టించుకోరా? అలాగే వీళ్ళు వెళ్ళటం కాదు, వాళ్ళే మార్గం చూపించి, ఇలాంటి ఒక మార్గం ఉంది,
ఆ పని చేసి మీరు మాకు ఈ చెల్లింపులు చేయవచ్చు కదా అని వాళ్ళే స్వయంగా దింపిన కేసులు వెలుగులోకి వచ్చాయి కాల్ మనీ వ్యవహారంలో. ఇవన్నీ కోర్టు వారు పట్టించుకోవాలి కదా. అందుకని ఇష్టపూర్వకంగా అనే మాట దుర్మార్గం. వాళ్ళు ఏదో ఇష్టపూర్వకంగా చేస్తుంటే వదిలేయండి అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళు డబ్బులు కడుతున్నారు కదా వ్యవస్థకి అని కోర్టు వారు యాక్సెప్ట్ చేసినట్టుగా భావించాలి. అంటే కొన్ని సందర్భాలలో ప్రాస్టిట్యూట్స్ని మనం చూస్తూనే ఉంటాం సార్. అది మనకి ఓపెన్ సీక్రెట్ గానే ఉంటుంది. చాలా చులకనగా చూస్తూ ఉంటారు, తప్పుగా చూస్తూ ఉంటారు. అవును, మరోపక్క ఒకవేళ కనుక పోలీసులకు వాళ్ళు చిక్కుబడితే వాళ్ళు మాత్రమే కాదు కోర్టుల్లో అవహేళనగా మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు ఈ సమాజం చూపించే చిన్న చూపు అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అంటారు. ఆ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ దాన్ని లింక్ చేస్తూ సెక్షన్ని లింక్ చేస్తూ ఒక వ్యభిచార గృహంలో ఒక మర్డర్ జరిగింది. ఆ సందర్భంగా ఆ గృహం నిర్వహిస్తున్నటువంటి ఆవిడ మీద కేసు పెట్టారు. ఒక సెషన్స్ కోర్టులో ఆవిడ రాలేదు వాయిదాకి. అంటే ఎస్కార్ట్ తీసుకురాలేదు ఆవిడ. జడ్జి గారు ఓపెన్ కోర్టులో నిలబడి ఆయన కూర్చుని చాలా సరదాగా జోవియల్గా సీతామహాలక్ష్మి గారు రాలేదా అన్నాడు చాలా క్యాజువల్గా. అంటే ఆవిడ పేరు అది కాదు. అంటే ఆ సీత అనేది ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ధ్వనించేలాగా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. ఆ వెల్లో కూర్చున్నటువంటి న్యాయవాదులందరూ నవ్వారు. కాబట్టి ఇలా వాళ్ళ మీద జోకులు వేసుకోవడం, నవ్వటము, వాళ్ళ గురించి వెటకారంగా మాట్లాడటం అనేది సమాజంలో అన్ని సెక్షన్స్ చేస్తాయి. గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళ గురించి బిహేవ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. అంటే వాళ్ళ సఫరింగ్ని పట్టించుకోదా కోర్టు అనేది. అంటే అది వాళ్ళు ఇష్టపూర్వకంగా అంటే గత్యంతరం లేక చేస్తారు అనే కనీసపు వ్యవహారాన్ని కోర్టు పట్టించుకుని ఈ పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టేస్తున్నందుకు ప్రభుత్వాలని కదా మీరు మాట్లాడాల్సింది. వీళ్ళని అంటే దీనివలన ఒక ఉపశమనం దొరుకుతుంది. పోలీసు వారి టార్చర్ నుంచి బయటపడతారు. పోలీసులు మీరు వాళ్ళని అనవసరంగా వేధించకండి అనే మాట ఉంది కాబట్టి కొంత పోలీసుల నుంచి ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంది. కానీ పోలీసులు ఏం చేస్తారంటే నైతిక బెత్తం పట్టుకుని వాళ్ళని చావగొట్టే ప్రయత్నం చేస్తారు. సమాజాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చారు మీరు. అక్కడ జరిగేది అదే. పోలీసు వారు కూడా డ్రైవ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఏదో వేరే కేసులో ఎక్కడో దొరుకుతారు వీళ్ళు. దొరికినప్పుడు దాని నుంచి బయటపడటానికి లాయర్లకి, కార్పొరేటర్లకి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఒక మార్గం ఉందమ్మా, మేము ఏమైనా ఏర్పాటు చేయమంటే మేము మాట్లాడతామని వీళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరించి చేసిన కేసులు కూడా అనేకం నాకు తెలుసు, స్వయంగా చూశాను నేను. కాబట్టి ఇదేదో కోర్టు నుంచి ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. కానీ నిజమే అంటే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఒక మ్యారేజ్ అవుతుంది, ఆ మనిషితో ఉండటం ఇష్టం లేదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళతో ఉండటం తప్పేమీ కాదు. విడిపోయి లీగల్గా అతనితో విడిపోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉండగా వేరే వాళ్ళతో ఉండటం పట్ల మీరు ఒక అవకాశం కల్పిస్తే బానే ఉంది. ఇప్పుడు కూడా అది ఇష్టపూర్వకం. ఇప్పుడు పెళ్ళైనా సరే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటే నీకు నచ్చకపోతే నువ్వు డివోర్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది తప్ప వాళ్ళపై కేసు వేసే రైట్ లేదు. వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదని ఆల్రెడీ ఇంకో జడ్జిమెంట్లో చెప్పేశారు. మేబీ అది ఇష్టం అవుతుందేమో మీరు అది ఇష్టం. కానీ ఇది ఇష్టం అనే అనటానికి కొంచెం ఇబ్బంది ఉంది. సమాజపు పాత్ర ఉంది దీనిలో. సమాజ పాత్ర ఉంది, వ్యవస్థ పాత్ర ఉంది. మనం సంతకాలు పెట్టి డంకెల్ డ్రాఫ్ట్ మీద నరసింహారావు గారు సంతకం పెట్టి దేశంలోకి మార్కెట్ ఎకానమీని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పట్టుకొచ్చిన తర్వాత నుంచే జీవితాలు ఇలా తయారవటం మొదలైంది. దీని మీద ఒక సమీక్ష చేసుకోవాలి కదా, కనీసం కోర్టు వారు మాట్లాడాలి కదా. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి తల్లులు వ్యభిచరించడం ఏమిటి? దాన్ని ఇష్టపూర్వకంగా నువ్వు ఐడెంటిఫై చేసి దండం పెట్టడం ఏంటి వాళ్ళకి? కాబట్టి ఇది చిన్న గొడవ కాదు. చాలా బ్రాడర్ వేలో కోర్టు వారిని నిలదీయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇదేదో ఒక పాజిటివ్ జడ్జిమెంట్గా చూడటం ప్రమాదం. అండ్ ఇంకొకటి మైనర్ని ఈ ఊబిలోకి దించడం కానీ, బ్రోతల్ హౌస్లు నడపడం కానీ అక్రమం అని చెప్పడం జరిగింది.
అది ఆల్రెడీ అక్రమాన్ని దాడులు చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు దొరుకుతుంది. అంటే నా దగ్గరకు వచ్చిందండి ఆ అమ్మాయి, ఈ రూమ్ కావాలి అని అడిగారు, నాకున్న ఆర్థిక సమస్యల రీత్యా నేను ఆ గదిని వాళ్ళకి ఇచ్చాను ఈ గంటకి అద్దెకి అని చెప్తారు ఆ గృహ నిర్వాహకురాలు. ఏమమ్మా నువ్వు అంటే, నేను ఇష్టపూర్వకంగానే చేస్తున్నానండి, వ్యక్తిగతమే ఇది కేవలం వ్యక్తిగతం. నేను వచ్చి ఆవిడని అడిగాను, ఆవిడ రూమ్ ఇచ్చారు, ఆవిడకి పేమెంట్ ఇచ్చేసాం రెంటు, మిగిలిన వ్యవహారం అంతా నేను ఇష్టపూర్వకంగా చేస్తున్నదంటే పోలీసు వారు వెళ్ళిపోతారా? అలా ప్రొజెక్ట్ చేసి బయటపడరా వీళ్ళు ఈ వెసులుబాటు వాడుకుని? లేదు, వాళ్ళే ఈ వెసులుబాటు వాడుకోమని చెప్పి విడిగా బయటకు వచ్చి ఎక్కడైనా కలిసి ఒక 10,000 ఇవ్వండి అని అడగరా డిపార్ట్మెంట్ వారు? లంచాలు అనేవి చాలా కామన్గా నడుస్తున్నటువంటి వ్యవస్థ కదా అది. ఈవెన్ కోర్టుల్లో కనిపించినంత లంచగొండితనం అక్కడ కనబడదు. ఎవరికైనా బెయిల్ వస్తే ఆ బెయిల్ ఆర్డర్ బెంచ్ నుంచి తపాలా క్లర్క్ దగ్గరికి వెళ్ళే వరకు కరపత్రాలు పంచినట్టుగా నోట్లు పంచుతారు లాయర్లు. అది జడ్జీలకు తెలుసు కానీ సైలెంట్గా ఉంటారు అంతే. కాబట్టి వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇతర లోపాలని కూడా పట్టించుకుని దీంతో లింక్ అయి ఉన్నటువంటి సామాజిక అంశాలను కూడా కోర్టు వ్యాఖ్యానించి ఉంటే న్యాయం జరిగేది. కానీ ఇది జరిగింది ఆ జడ్జిమెంట్ వలన ఏదో ప్రయోజనం జరుగుతుంది అని అయితే అనుకోను. ఏదో కొద్ది మందికి వెసులుబాటు కలుగుతుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.